నిత్యజీవ సన్నిధి అనే టీవీ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మా ప్రేమపూర్వక వందన మరణాలు తెలియజేసుకుంటున్నాము. మీరందరూ బాగున్నారా? అనుదినము దేవుని వాక్యం ద్వారా దేవుని దగ్గర వచ్చి ఉన్నారని చెప్పేసి మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి ఈ యొక్క వాక్య ప్రోగ్రామ్స్ని మీకు అందించడానికి దేవుడు అంతగానో మా కృప చూపిస్తూ ఉన్నారు. ఈ దినపు వాక్య ధ్యానంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ గణనీయమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన. ఈ దినముని రీతిగా వాక్యమును ధ్యానించుటకు ఈ ప్రోగ్రాం ద్వారా అనేకులకు వాక్యం అందించుటకు మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని మీరు చెప్పిన మాటను బట్టి మీకు తండ్రి విధేయులుగా ఉండగలిగే కృప మీరు మాకు ఇస్తున్న విధానాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఇది మన వాక్యం ద్వారా మాతో మాట్లాడమని వినిచున్న చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని వాక్యం ద్వారా వారితో కూడా మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మిక్కిలి వినంగా బ్రతిమాలి వేడుకుని పొందుకొంచిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇది నా వాక్య ధ్యానాంశం కోసము కీర్తనల గ్రంథము 34వ అధ్యాయంలో కొన్ని మాటలను గనక మనం ధ్యానం చేసుకున్నట్లయితే 17వ వచనం నుంచి చూసుకుందాం. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఈ యొక్క కీర్తనను గనక మనం పరిశీలనగా చూసుకున్నట్లయితే ఇది దావీదు రాసినటువంటి కీర్తన. ఈ కీర్తన దేవుడు అతనిని బహు కఠినమైనటువంటి శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, అనేకమైనటువంటి ప్రాణాపాయ పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు తనను ఏ రీతిగా కాపాడాడో ఆ కాపాడిన విధానమును బట్టి ఆయనను స్తుతిస్తూ ఆయనకు కృతజ్ఞతాపూర్వకంగా రాసినటువంటి కీర్తన. అంటే దావీదు అనుభవపూర్వకంగా దేవుని యొక్క కృపను, దేవుని యొక్క రక్షణను, విడుదలను కూడా అనుభవించి రాసినటువంటి కీర్తన ఈ రోజున మనకి కూడా అనేకమైనటువంటి ఒకవేళ శ్రమల గుండా మనం వెళ్తున్నట్లయితే దేవుడు ఏ రీతిగా నమ్మదగినవాడో, దేవుడు ఏ రీతిగా కఠినమైన శ్రమల నుండి మనల్ని విడిపిస్తాడో ఖచ్చితంగా ఈ వాక్యం ద్వారా మనము తెలుసుకోవచ్చు. మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో కూడా దేవునికి విధేయులుగా ఉండటానికి ఒక పురికెళ్ళిపోయేటువంటి ఆత్మీయమైనటువంటి వాక్యం. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే దావీదు గురించి కనుక మనం చూసుకున్నట్లయితే ఈ వాక్యపు యొక్క కాంటెక్స్ట్ని కనుక మనం చూసుకున్నట్లయితే దావీదు ఎప్పుడైతే ఫిలిస్తీన్ల బలాఢ్యుడైనటువంటి గొల్యాతును సంహరించి ఫిలిస్తీన్ల యొక్క చెవుల్లో పడతాడు. ఫిలిస్తీన్లు అనేకమైనటువంటి వారు దావీదు మీద ఎంతో కక్షతో ఉంటారు. ఇశ్రాయేలులో అనేకులు దావీదును ఎంతగానో ప్రేమిస్తూ కూడా ఉంటారు. ఎప్పుడైతే దేవుని అభిషేకము దావీదు మీదకు వస్తుందో సమూయేలు ద్వారా, ఎప్పుడైతే దేవుని అభిషేకము దావీదు మీదకు ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచి కూడా అతనికి శ్రమలు అనేటువంటివి ప్రారంభం అవడం అనేటువంటివి మనం చూస్తూ ఉంటాం. దావీదు జీవితంలోనే కాదు కానీ అనేకుల భక్తుల జీవితంలో కూడా దేవుని అభిషేకము ఒక వ్యక్తి మీదకి వచ్చిన తర్వాత, దేవుని యొక్క నడిపింపు, దేవుని చిత్తంలో ఒక వ్యక్తి నడుస్తున్నప్పుడు అనేకమైన శ్రమలు అనేటువంటివి ఆ వ్యక్తుల జీవితంలో, భక్తుల జీవితంలో మనం చూస్తూ ఉంటాము. ఆ శ్రమలు మాత్రమే కాదు కానీ అనేకమైనటువంటి దేవుని యొక్క విడుదలను, రక్షణను కూడా, ఆయన కృపను కూడా మనం ఖచ్చితంగా బైబిల్ గ్రంథంలో ఆ భక్తుల జీవితముల ద్వారా మనము తెలుసుకుంటూ ఉంటాం. గనుక ఈ యొక్క విషయంలో గనక దావీదు విషయంలో గనక మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే తను అభిషేకం పొంది ఫిలిస్తీయుడైనటువంటి గొల్యాతును ఓడించిన తర్వాత సౌలు అతని మీద భయంకరమైనటువంటి అసూయ పెట్టుకుని అతన్ని చంపడానికి తరుముతూ ఉంటాడు. అనేకమైనటువంటి ప్రాంతములకు పరిగెట్టుకుంటూ పారిపోతూ ఉన్నటువంటి సమయంలో ఒకానొక సమయంలో తనకి తెలియకుండా కూడా శత్రువుల చోటైనటువంటి ఆ యొక్క గాతు అనేటువంటి ఫిలిస్తీన్ల పట్టణంలోకి వెళ్ళిపోయి అనుకోకుండా గాతు రాజు అయినటువంటి ఆకీషు దగ్గరికి వెళ్ళిపోతాడు. శత్రువుల యొక్క ప్రాంతంలోనికి తెలియకుండా వెళ్ళిపోయినటువంటి ఈ వ్యక్తిని ఆ సైనికులు పట్టుకున్న తర్వాత, ఇదిగో ఈ వ్యక్తే మన జనుల్లో ఉన్నటువంటి బలాఢ్యుని చంపినటువంటి దావీదు, మనకి వ్యతిరేకముగా అనేకమైనటువంటి యుద్ధాలు చేసినటువంటి దావీదు మన చేతుల్లోకి ఈ రోజున చిక్కాడని చెప్పేసి ఆయన్ని పట్టుకుని వచ్చి ఆ శత్రు రాజు అయినటువంటి ఆకీషు దగ్గరికి వచ్చి ఉంచబెడతారు.
ఇప్పుడు గనక దావీదు పరిస్థితిని గనక మనం ఊహించుకున్నట్లయితే అసలు భయంకరమైనటువంటి శ్రమలు, సొంత దేశంలో మరి తన రాజే తన ఎక్కువగా ప్రేమించేటువంటి ఆ రాజే ఏం చేస్తాడు అంటే తన మీద ఎంతో పగబడతాడు. మరి సొంత మామగారు అయినప్పటికీ కూడా తను ఎంతో అసూయపడతాడు దావీదు మీద. 2 మార్లు బల్లెముతో మరి చంపేద్దామని విసురుతాడు. ఏమాత్రం కూడా వాటి నుండి దేవుడు కాపాడుతాడు. ఇప్పుడు పరిగెట్టుకుంటూ తన యొక్క దేశంలోనే, తన యొక్క ప్రాంతంలోనే, తన జనుల యొద్దే క్షేమము లేనప్పుడు, అక్కడ తలదాచుకోవడానికి మరి చోటు లేనప్పుడు పరిగెట్టుకుంటూ వేరే ప్రాంతంలోకి వచ్చేస్తాడు. ఇప్పుడు వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఎలాగ ఉందంటే తన పరిస్థితి మరి చాలా ఇంకా భయంకరమైనటువంటి శ్రమ. ఇప్పుడు శత్రురాజు దగ్గర ఉన్నాడు. ఏమాత్రం గనక రాజు ఇతనే దావీదు అని గనక గ్రహించినట్లయితే ఖచ్చితంగా అక్కడక్కడే చంపేస్తాడు. ఒంటరిగా ఉన్నాడు దావీదు. ఆ సమయంలో సైనికులు పట్టుకున్నప్పుడు తన మనస్సంతా కూడా దేవుని వైపు చూస్తూ ఉంది. ప్రభువా, నాకు ఈ యొక్క సమయంలో నీవు రక్షణ కలగజేయమనేటువంటి మరి హృదయం నిండా వేదనతో ఉన్నాడు. ఆ సమయంలో దేవుడిచ్చినటువంటి ఒక ఆలోచన, దేవుడిచ్చినటువంటి సమయాకూలమైనటువంటి ఆలోచన, ఏ సమయానికి ఏది అవసరమో దేవుడు తన దాసునికి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటూనే ఉన్నాడు. దావీదుకు శ్రమలు వచ్చినా సరే అభిషేకం ద్వారా దేవుడు అభిషేకించిన తర్వాత తనను కాపాడుకుంటూనే ఉన్నాడు. ఎంతమంది శత్రువులు అతను చంపడానికి వచ్చినా ఎవ్వరూ కూడా అతను ఏమీ చేయలేకపోయారు. కారణం ఏంటంటే దేవుని అభిషేకము, దేవుని తోడు, దేవుని కృప ఆ దాసుని మీద, ఆ వ్యక్తి మీద ఉంది. దేవునికి నమ్మకముగా విధేయుడుగా మరి ఉన్నందున దేవుడు అతను కాపాడుకుంటూ వచ్చాడు. అక్కడ సమయానుకూలమైనటువంటి ఆలోచన అనేటువంటిది దేవుడు అతనికి పుట్టించాడు. అక్కడ మరి తను పిచ్చివాడిగా మరి ఉండటాన్ని బట్టి, పిచ్చి చేష్టలు చేయడాన్ని బట్టి కూడా ఆ శత్రురాజు ఈ దావీదంటే బలాఢ్యుడే, దావీదంటే మరి ఫిలిస్తీన్ల బలాఢ్యుడైనటువంటి గొల్యాతుని సంహరించాడే, మరి ఇలాగ పిచ్చి చేష్టలు చేసేటువంటి ఈ పిచ్చివాడిని ఏం చెప్తా ఇతను దావీదంటని చెప్పేసి నా యొక్క సన్నిధిలో నుండి ఇక్కడి నుంచి తోలివేసేయండి అని చెప్పేసి వెళ్ళిపోమంటాడు. అక్కడ దావీదుకు దేవుడిచ్చినటువంటి ఆలోచన, దావీదుకి దేవుడు నడిపించిన విధానమును బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ కూడా దేవుణ్ణి స్తుతించుకుంటూ రాసినటువంటి ఈ కీర్తన, నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. తన అనుభవపూర్వకంగా తెలుసుకుని రాసినటువంటి కీర్తన. దావీదును అనేకమైనటువంటి సమస్యలు గుండా తను వెళ్తున్నప్పుడు దావీదును దేవుడు కాపాడారు. ఆ కాపాడిన విధానమును బట్టి కృతజ్ఞతాపూర్వకంగా రాస్తున్నటువంటి కీర్తన. మన జీవితాల్లో కూడా అనేకమైనటువంటి సంకట పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు, సంకటమైనటువంటి పరిస్థితులు మనకి వస్తున్నప్పుడు ఈ దావీదు రాసినటువంటి ఈ కీర్తనను బట్టి దేవుని యొక్క సన్నిధిలోనికి మనం వెళ్ళచ్చు. దేవుని సన్నిధిలో ఖచ్చితమైనటువంటి విడుదల, సమాధానం అనేటువంటిది మనకి వస్తుంది. ఇక్కడ రాసిన మాట ఏమిటంటే నీతిమంతులు మొర్రపెట్టగా. మరి నీతిమంతులు మొరపెట్టగా అంటే వాక్యం ఏం సెలవిస్తుంది అంటే ఈ లోకంలో ఎవ్వరూ కూడా నీతిమంతులు లేరు, ఎవ్వరూ కూడా దేవునికి భయపడేటువంటి వారు లేరు అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో ఉంది. మరి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తము చేత కడగబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా మరి దేవుని యొక్క నీతిని స్వతంత్రించుకుంటున్నాడు. కానీ మరి మానవ రీతిగా చేసినటువంటి ఏ మంచి పని కూడా, ఏ యొక్క కార్యమో కూడా అది దేవుని యొక్క నీతికి సరి సమానం అనేటువంటిది కాదు. మానవులు చేసినటువంటి ఏ మంచి పని కూడా పరలోక రాజ్యమును స్వతంత్రించుకునేటువంటి శక్తి అనేటువంటిది లేదు. గనుక నీతిమంతులు అనగా ఇక్కడ దేవుని నామమందు విశ్వాసం ఉంచి ఆయనకు విధేయత చూపిస్తూ నడుచుకున్నటువంటి భక్తులనే ఇక్కడ నీతిమంతులుగా పరిగణిస్తూ ఉన్నారు. గనుక నీతిమంతులు మొరపెట్టగనగా నీవు నేను కూడా దేవునికి విశ్వాసంతో విధేయత కలిగి ఆయన పరిశుద్ధ రక్తం చేత కడగబడి దేవుని ఎడల మరి మనము భయభక్తులు కలిగి విధేయత చూపిస్తూ మారు మనసు పొందినటువంటి ప్రతి విశ్వాసి కూడా మొర్రపెట్టగా దేవునికి యథార్థంగా మనం జీవిస్తూ మనకు వస్తున్నటువంటి పరిస్థితుల్లో దేవునికి మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తారు. మనం అనుకుంటాం అనేక సార్లు మరి అనేకమైనటువంటి ప్రార్థనలు మనం చేస్తూ ఉన్నామే, మరి దేవుడు ఎందుకు సమాధానం ఇవ్వట్లేదు అనేటువంటి ప్రశ్నలు మనకి వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా దేవుని యొద్ద నుండి సమాధానం ఆలస్యమైందని చెప్పేసి మనం అనుకున్నట్లయితే, మనము అనుకున్న రీతిగా సమాధానం రావట్లేదు అనేటువంటి మనం అనుమానంతో ఉన్నట్లయితే మనకి ప్రశ్నలు అనేటువంటివి వస్తూ ఉంటాయి.
గనుక ఇక్కడ దావీదు అనుభవపూర్వకంగా రాసినటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. యెహోవా ఆలకించును. దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తారు. మనకు వస్తున్నటువంటి ప్రతి శ్రమను కూడా ఆయన ముందుగానే ఎరిగినటువంటి దేవుడు. సమస్యల్లో, శ్రమల్లో ఆయన సమాధానం ఇవ్వడానికి ఎప్పుడూ కూడా వేచి చూస్తూనే ఉంటారు. కానీ ఒక సమస్య అనేటువంటిది ఉంది. ఆయనట రక్షింపనేరకి ఉన్నట్లు ఆయన హస్తం అనేటువంటిది కురచ కాలేదు. ఆయన విన్నేరకి ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. కానీ మీ పాపములు మీ ప్రార్థనలు అడ్డుకుంటూ ఉన్నాయి. నా యొద్ద నుండి సమాధానం రావాలంటే మీరు నాకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ప్రతి పాపము కూడా అది అడ్డుగా ఉందని దేవుడు యెషయా గ్రంథంలో మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున మనం ఏదైనా ప్రార్థన చేస్తూ, ఈరోజు ఏదైనా మనం దేవుని యొద్ద నుండి సమాధానం పొందుకోవాలంటే ముఖ్యంగా మొదటగా మనం చేయవలసిన పని, మనము దేవునికి విధేయులుగా ఉన్నామా? అవిధేయంగా ఏదైనా పని చేస్తూ పాపంలో మనం జీవిస్తూ ఉన్నామా? ఆ పాపమును ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి గనక మనం ప్రార్థన చేస్తున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు సమాధానం అనేటువంటిది ఇస్తారు. ఒకవేళ సమయము అనేటువంటిది మనం అనుకున్న రీతిగా ఉండకపోవచ్చు, కానీ దేవుని సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా దానికి విడుదల ఉంటుంది, రక్షణ ఉంటుంది. దానివల్ల మనం అనేక రీతులుగా ఆత్మీయంగా బలపరచబడతాం. ఆయన సమాధానం వచ్చేసరికి అనేకులు ఏమైపోతామంటే మనం నీరసించిపోతూ దేవునికి అవిధేయమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ మనం పడరాని పాటలన్నీ కూడా పడుతూ ఉంటాం. ఇది ఎందువల్ల అంటే అవిశ్వాసం వల్ల. దేవుని ఎడల విశ్వాసం లేదు. దేవుని మాట ఎడల విశ్వాసం లేక విధేయత చూపించక మానవ పద్ధతులు మనకు మనమే చేసుకుంటూ మనం చిక్కులను ఏం చేసుకుంటామంటే మరింత సంకటంగా మనం చేసుకుంటాము. కానీ దేవునికి నమ్మకంగా నీవు నేను జీవిస్తూ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా యెహోవా ఆలకించుననే మాట భక్తుడు, ఒక మనిషి దేవుని సన్నిధిలో ఉండి దేవుని యొక్క నమ్మకమును ఆయన రుచి చూచి, కృపను రుచి చూచి రాసినటువంటి కీర్తన. తను నిజంగా దేవుని చేత అభిషేకించబడకపోతే బహుశా అన్ని శ్రమలు పడి ఉండేటువంటి వాడు కాదేమో. కానీ దేవుని చేత అభిషేకం పొందిన తర్వాత శ్రమలు అనేటువంటివి ఆ దేవుని పిలుపులో అతని కొరకు కాల్చుకుని ఉన్నాయి. మన జీవితంలో కూడా అంటే దేవుణ్ణి గనక మనం ఎరిగి ఈ లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టి దేవుని యొక్క మార్గంలో నడుస్తున్నప్పుడు శ్రమలు మన కొరకు కాంచుకుని ఉండొచ్చు. ఒకవేళ దేవుని మార్గంలో లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తే మనకు శ్రమలు అనేటువంటివి ఉండకపోవచ్చు. కానీ ఆ శ్రమలు వచ్చినప్పుడు దేవుడు తన యొక్క సహాయం ఖచ్చితంగా నీకు నాకు ఇవ్వడానికి మరీ ఎక్కువగా ఆయనే ఎదురు చూస్తూ ఉంటారు. ఇది ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. ఆయన ప్రార్థన ఆలకించువాడు ఆ సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరని వాక్యంలో ఉన్నట్టు ఆయనే మనం సృజించింది. అసలు మానవుని సృజించిందే ఆయన. మానవునికి కావాల్సినవన్నీ కూడా ఆయనే ముందుగానే సమకూర్చి పెట్టి తర్వాత మానవుని తయారు చేస్తారు. అంత కేర్ఫుల్గా, అంత జాగ్రత్తగా మానవుని మరి సృష్టించినటువంటి దేవుడు మానవునికి ఏదైనా జెన్యూన్గా సమస్య వస్తే ఎందుకు పట్టించుకోరు? ఖచ్చితంగా పట్టించుకుంటానని అనేక మార్లు ఆయన నొక్కి వక్కానిస్తూ చెప్తూనే ఉన్నారు. ఇశ్రాయేలీయుల విషయంలో అయితే, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారి జీవితంలో అయితే ఇంకా మరింత ఎక్కువగా చెప్తూనే ఉన్నారు. మీకు ఏదైనా సమస్య వచ్చినట్లయితే, మీకు ఏదైనా బాధ కలిగినట్లయితే, ఏదైనా ఇబ్బంది కలిగినట్లయితే ఒక్కసారి నా వైపు చూచి మీ పాపములు ఒప్పుకుని మరి ఆ యొక్క యెరూషలేము మందిరం తట్టు మరి సొలొమోను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈ మందిరము తట్టు ఎవరైనా తిరిగి వారి పాపములు ఒప్పుకుని ప్రార్థన చేస్తే, ప్రభువా నీవు ఆలకించు, వారి ఎడల నీవు యొక్క కరుణను చూపించంటే దేవుడు అక్కడ వాగ్దానం ఇస్తారు. ఖచ్చితంగా నేను నీకు వాగ్దానం ఇస్తున్నాను, ఈ ప్రజలకు నేను వాగ్దానం ఇస్తున్నాను. వారి పాపములను వారు ఒప్పుకొని నా వైపు తిరిగి మరి వారి పాపములు ఒప్పుకొని వారికి వచ్చిన మరణం బట్టి కూడా నా వైపు తిరిగి ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా వారి మొర వింటాను, వారి సమస్యల్లో నుంచి విడుదల కలిగిస్తానని దేవుడు ఎప్పుడో చెప్పి ఉన్నారు. కానీ ఈ రోజున మన జీవితంలో కూడా దేవుడు మన సంకట పరిస్థితులు అన్నిటిలో నుంచి కూడా విడుదల కలిగించడానికి ఆయన ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ మాటను మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించడం ఒక్కటి కాదు, ప్రతి సమస్య నుండి కూడా ఆయనే విడుదల కలిగిస్తారు. తన జనులను ఆయన ఎప్పుడు కూడా మరిచిపోరు. అనుభవపూర్వకంగా చెప్పినటువంటి భక్తుల మాట మరి మనకంటే ఎక్కువగా అనేకమైనటువంటి శ్రమలను పొంది భక్తి మార్గంలో
ఎంతో శ్రేష్టముగా జీవించి అనేకమైనటువంటి ఇక్కట్లు ఇబ్బందులు పడి కూడా దేవుని విడుదలను దేవుని కృపను పొందుకుని అనేకమైనటువంటి భక్తులు మరి వాక్యంలో దేవుడు రాయించిపెట్టారు వారి యొక్క మాటల ద్వారా. దేవుడు ఎంత కృప కలిగిన వాడు, దేవుడు ఎంత కరుణ కలిగిన వాడు, మానవుడే ఆయన అర్థం చేసుకోలేక అనేకమైనటువంటి అవిశ్వాసమైనటువంటి మార్గంలోనికి వెళ్ళిపోతున్నాడు. కానీ దేవుడు ఎప్పుడు కూడా తాను నమ్మిన విశ్వాసిని ఎప్పుడూ కూడా విడిచిపెట్టరు. కనుక దేవుడు అక్కడ ఏం చేస్తారు అంటే ఆయనకు ఒక ఆలోచన ఇచ్చి ఆ ఆలోచన ద్వారా మరి అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితిని ఆ యొక్క సంకట పరిస్థితుల్లో నుండి దావీదుని విడిపించారు. ఈరోజు నీవు నేను కూడా ఎటువంటి సంకటమైన పరిస్థితిలో ఉన్నా మనము ఉన్న పాటను ఇప్పుడే మోకరించి ప్రార్థించినట్లయితే, మన పాపములన్నీ కూడా స్వతహాగా ఒప్పుకున్నట్లయితే, కొంతమంది అసలు వారి పాపములు ఒప్పుకోవడానికి వారికి ఇష్టం ఉంది. వారి ఇష్టానుసారంగా జీవించడానికి వారు నేర్చుకున్నారు. వారు దేవుని జనులని చెప్పేసి క్రైస్తవులం అని చెప్పుకుంటారు, కానీ వారు దేవునికి విధేయులుగా ఉండడానికి వారికి ఏ మాత్రం కూడా ఇష్టం ఉండదు. అటువంటి వారుగా ఉండి మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనలు ఎలాగూ దేవుడు వింటాం. మరి ప్రార్థనకు జవాబు లేనప్పుడు మనకి ఇష్టమైన పద్ధతులు కూడా మనం చేసుకుంటూ ఇదే దేవుడు నాకు ఇచ్చినటువంటి జవాబు, ఈ రీతిగానే దేవుడు నన్ను నడిపించమన్నాడని దేవునికి మరింత దూరస్తులుగా మరింత భ్రష్టులుగా తయారవుతూ దేవుని నామానికి అవమానం తెచ్చుకుంటూ ఉంటామేమో. అటువంటి జీవితంగా మన జీవితం ఉన్నట్లయితే దేవుడు ఇప్పుడే ప్రేమతో మనల్ని పిలుస్తూ ఉన్నారు. ఆయన ఎప్పుడు కూడా మన యొక్క మొరను మరి వినకుండా ఉండేటువంటి దేవుడు కాదు. కానీ మనలో ఉన్నటువంటి అవిధేయత, భక్తిహీనత మార్చబడాలని చెప్పేసి ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. కనుక మనము మొరపెట్టినట్లయితే, దేవుని సన్నిధిలో మొరపెట్టినట్లయితే, దేవుని మార్గంలో ఉండి మొరపెట్టినట్లయితే ఖచ్చితంగా ఆయన ఆలకించును. విరిగిన హృదయము గల వారికి యెహోవా సన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. విరిగిన హృదయం అనేకమైనటువంటి భక్తులు వారి యొక్క జీవితంలో మరి అనుభవించినటువంటి మాట దావీదు కూడా ఇక్కడ రాస్తూ ఉన్నారు. అలాగే దేవుడు యెషయా గ్రంథంలో కూడా చెప్తారు, ఆయన వినయుల దగ్గర వినయ మనస్సు కలిగిన వారి యొద్ద నివసించడానికి ఆయనకి ఇష్టమట. పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటి దేవుడు, అతి పరిశుద్ధుడిగా ఉండేటువంటి దేవుడు మరి దివారాత్రులు కూడా మరి ఆ యొక్క పరలోక రాజ్యంలో ఆ యొక్క మరి పరమ సన్నిధిలో ఉండేటువంటి పరిశుద్ధుడిగా ఉన్నటువంటి దేవుడు అనేకమైన స్థుతులు వేలాది కోట్లాది దేవదూతుల ద్వారా మరి ప్రతిగానములు స్తుతించబడుతున్నటువంటి దేవుడు, అక్కడ ఉన్నటువంటి దేవుడు వినయ మనస్సులు ఎవరికైతే ఉందో వారి యొద్ద ఉండటానికి, వారి ఉన్నటువంటి చోటన ఉండటానికి ఆయనకి ఎంతో ఇష్టమట. ఆయనకి ఇష్టమైన మనస్సు దీన మనస్సు, విరిగినటువంటి మనస్సు, విరిగిన హృదయము అది ఎప్పుడు కూడా గర్వం చూపించదు, గర్వముగా ప్రవర్తించదు, గర్విష్టి లక్షణములు వారిలో ఉండవు. దీన మనస్సు, విరిగిన మనస్సు ఎలాగూ ఒక విశ్వాసకు వస్తారు. అది కేవలము శ్రమ ద్వారానే. శ్రమను దేవుడు ఏం చేస్తారంటే విశ్వాసికి అతి శ్రేష్టమైనటువంటి శ్రమము చేసేటువంటి ఒక ఉపయోగకరమైనటువంటి తలాంతుగా శ్రమను దేవుడి విశ్వాసికి శ్రమను మార్చేస్తారు. ఒకవేళ కనుక మనం లోకంలో ఉన్నట్లయితే శ్రమ ఎంతో కష్టముగా, అది ఏమాత్రము కూడా మరి దాంట్లో ఏ పర్పస్ లేకుండా కనపడవచ్చును. కానీ దేవునిలోనికి వచ్చిన మనము శ్రమను దేవుడు ఏ రీతిగా మార్చారంటే మనకు ఒక ఆశీర్వాదము, ఒక తలాంతు. శ్రమ వచ్చినట్లయితే మన భక్తి జీవితము సరిచేయబడి విశ్వాసంలో ఉన్నతమైన మెట్టుకు మనం ఎదగలడానికి దేవుడి శ్రమను ఉపయోగించుకుంటారు. అందుకే వాక్యంలో ఉంది, ఆయనను ప్రేమించే వారికి సమస్తమును కూడా సమకూడి జరుగుచున్నవని చెప్పేసి దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉన్నాయి. ఒక్కసారి దావీదు జీవితంలోనికి మనం కనుక చూసుకున్నట్లయితే మరి అభిషేకం పొందిన తర్వాత వచ్చినటువంటి శ్రమలు, వచ్చినటువంటి కష్టాలు ఏ రీతిగా దావీదుకి ఉపయోగపడ్డాయి, మరి ఏ రీతిగా దేవుడు వాటిని ఉద్దేశించారు. ఈ శ్రమల్లో సాధారణంగా దేవునితో అన్యోన్యమైనటువంటి సంబంధం కలిగి ఉండటానికి అది మనకెంతో తోడ్పాటునిస్తాయి. మరి ఏ రీతిగా శ్రమలు, యోబుకు వచ్చినటువంటి శ్రమలు ఏ రీతిగా తన యొక్క భక్తి జీవితం ఇంకా ఉన్నతముగా మార్చాయి, దేవుని ఇంకా దగ్గరగా తెలుసుకుని తనకి ఇంకా తెలియనటువంటి దేవుని విషయంలో ఏ రీతిగా తను తెలుసుకోవడానికి సాధనమయ్యాయో, అలాగే దావీదు జీవితంలో కూడా తనకు వచ్చినటువంటి ప్రతి శ్రమలోనూ కూడా దేవుడు ఏ రీతిగా తనను కాపాడారు, దేవుని గురించినటువంటి విశ్వాసత గురించి అనుభవపూర్వకంగా తెలుసుకుని రాసినటువంటి మాటలు ఇవన్నీ కూడా శ్రమల ద్వారా తను నేర్చుకున్నటువంటి భక్తి జీవితము. ఈ శ్రమలు వచ్చినప్పుడు దేవుడు ఏ రీతిగా కాపాడారు. మరి శ్రమలన్నీ దాటిన తర్వాత తనకి మరి రాజ్యాభిషేకము,
పట్టాభిషేకం అనేటువంటి జరుగుతుంది. తను 30 సంవత్సరములకు మరి రాజుగా అభిషేకించబడేటువంటిది మనం చూస్తూ ఉంటాం. మరి అంత గొప్ప ప్రజలను అంత చిన్న వయసులో వారిని పాలించడానికి దైవ జ్ఞానము, దైవనీతి కూడా తెలిసినటువంటి ఈ వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నారు. 40 సంవత్సరములు మరి దేవునికి ఇష్టమైనటువంటి పద్ధతుల్లో మరి పరిచర్య చేయడానికి, ఒక రాజుగా వారిని దేవుని మార్గం నడిపించడానికి, మరి అన్య పద్ధతులు పాటిస్తున్నటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజలను దేవునికి ఇష్టలుగా మార్చడానికి, దేవుని ఆరాధనను మళ్ళీ పునరుద్ధరించడానికి, ధర్మశాస్త్ర పద్ధతులు అనేటువంటివి వారు తెలుసుకోవడానికి కూడా దావీదును దేవుడు ఈ శ్రమల ద్వారా మరి సరిచేస్తూ తన యొక్క విశ్వాసాన్ని బలపరుస్తూ దేవుని మీద ఇంకా విశ్వాసాన్ని రెట్టింపు చేస్తూ కూడా దావీదును సిద్ధపరుస్తూ ఉన్నారు. ఈ రోజున మనకు వచ్చే శ్రమ మరి చాలా కష్టంగా ఉండొచ్చు, చాలా వేదనగా ఉండొచ్చు, కానీ దేవుడు ఉద్దేశించినటువంటి ఉద్దేశం ఖచ్చితంగా అది మన జీవితంలో చేసి వెళ్తుంది. అది జరుగుతున్నప్పుడు మనకు తెలుస్తుంది దేవుని యొక్క ఉద్దేశములు, దేవుని యొక్క కార్యములు. యోబు అంటాడు కదా, సమస్తమైన క్రియలను నీవు చేయగలవని నేను ఇప్పుడు తెలుసుకొనుచున్నానని దేవునితో మాట్లాడి దేవుని స్తుతిస్తూ కూడా నా నోటి మీద వేలు ఉంచుకుంటాను, నా నోటిని ఎప్పుడు కూడా ఇంకా వాడను, నాకు మించినటువంటి విషయాలు నేను మాట్లాడనని చెప్పేసి తన అజ్ఞానాన్ని బట్టి కూడా తగ్గించుకుంటాడు. దానికి ఈ రోజున మన జీవితంలో వస్తున్నటువంటి శ్రమలు అనేటువంటివి మనం మొరపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. ఆలకించేటువంటి సమయంలో మనం ఓర్పు కలిగి కూడా దావీదుని ఏ రీతిగా దేవుడు విడుదల కలిగించాడు ఆ రీతిగా మన దేవుడు తగిన సమయంలో మనకున్న ప్రతి శ్రమ నుండి విడుదల కలిగించి ఆ యొక్క శ్రమలో మనం నేర్చుకున్నటువంటి భక్తి జీవితాన్ని బట్టి కూడా దేవుడు ఉన్న స్థితికి మనల్ని ఖచ్చితంగా నిలబెడతాడు. అటువంటి కృప దేవుడు మనకు దయచేసేటువంటి విశ్వాసంను దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. వాక్యం బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ గణనీయమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి లెక్కలేని వందనాలు స్తోత్రములు. దావీదు జీవితంలో ప్రభు ఎన్నో సంకట పరిస్థితులను, ప్రాణ సంకటములను కూడా అతను ఫేస్ చేసినప్పుడు నీవు ఎంతగానో అతనికి విడుదల దయచేస్తావు. సౌలు నుంచి సొంత వారి నుంచి అతను అనేకమైనటువంటి శత్రువుల నుంచి కూడా వస్తున్నటువంటి ప్రతి ప్రాణ సంకటమును, అపాయమును కూడా దాటించి దావీదును నీవు అభిషేకించిన రీతిగా, నీవు నిర్ణయించిన రీతిగా రాజుగా అభిషేకించి బలమును, శక్తిని కూడా నీవు దయచేసిన దాన్ని బట్టి నేను స్తుతిస్తా ఉన్నాం. ఈ రోజున మా జీవితంలో కూడా వినిచిన ప్రతి బిడ్డ జీవితంలో కూడా ఏది అడ్డుగా ఏది ఇబ్బందిగా ఉన్నదో అడ్డును, ఇబ్బందును తీసివేయమని వేడుకొంచున్నాం. వారి మరింత ఇష్టలుగా తయారవుటకు సహాయం దయచేయండి. మేము మరింత ఇష్టలుగా, విశ్వాసులుగా తయారవు రాకడకు సిద్ధపడడానికి మా కన్నులు భూ సంబంధమైన వాటి మీద కాకుండా పరమందున్నటువంటి నీ మీద పరలోక రాజ్యం మీద ఉండటానికి, ఆ పనుల మీద ఉండటానికి మాకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మిక్కిలి వెనక బ్రతిమాలు వేడుకుని పొందుకొచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మరొకసారి నిత్య జీవ సన్నిధి టీవీ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న మా ప్రియ సహోదరులకు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మా ప్రేమపూర్వక వందనమన్నాలు తెలియజేసుకుంటున్నాం. మీ అందరికీ వందనాలు.